ఎవరు? ఆ సీతాదేవి శ్రీ మహాలక్ష్మి అవతారం అని మనకు తెలుసు. శ్రీ మహావిష్ణువి అవతారమైన శ్రీ రాముని ధర్మపత్ని. సీతమ్మ లాంటి వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరూ ఉండరు. ఒక ఇల్లాలుగా తన ప్రవర్తన, ఆలోచన విధాలు, సహనం, ఓర్పు, మర్యాద, పాతివృత్యం, ఆహా ఇంకో ఎన్నెన్నో మా సీతమ్మ తల్లికి సీతమ్మే సాగి. ఆవిడతో వేరే వారిని ఎవరితోనూ పోల్చలేదు కదా. సీతారాములు అభిమన్యులు అంటే ఇద్దరు ఒక్కటే. సూర్యుని యొక్క ప్రభ, పాల యొక్క తెలుపు, పానకము యొక్క తీపి, చంద్రుని యొక్క కాంతి. ఎలా విడివిడి ఉండవో నేను నా రామచంద్రమూర్తి అలా విడి ఉండలేను కదా అని తానే స్వయంగా సుందరకాండలో చెబుతుంది. వారిద్దరూ ఒక్కటే. అయితే మనము ఈ సీతారాముల దర్శనం చేసుకుందామా? మరి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. ఇక ప్లేస్ స్వామి
ఇది అందరినీ పిలుస్తుందని చిన్నాళ్ళందరినీ శబరి హనుమాన్ అందరూ వచ్చారు. ఇప్పుడు పిల్లలందరికీ మీ కరతాల ధ్వనులుగా వాళ్ళందరినీ మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నానండి. పిల్లలు నేర్చుకొని ఇలా ప్రదర్శించారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది మన రామ భక్త పరవశం. అందరినీ చూపించకపోయినా కొంతమంది ముఖ్యులను ఎంచుకొని వారి పాత్రలను ప్రదర్శించడం జరిగింది. ఈ చిన్నారు వారి పాత్రల్లో చక్కగా ప్రదర్శించారండి. జై శ్రీరామ్.